హలో అందరికీ ఈరోజు రెసిపీ టొమాటో రైస్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, మసాలాలు, కొత్తిమీర అండ్ పుదీనా మ్యాండేటరీగా ఉండాలి. అండ్ ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అది వేడవగానే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మేము ఇంట్లో చేసిన నెయ్యి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నటి ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడ ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో గుప్పెడంత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర ఇప్పుడు కొంచెమే లాస్ట్లో ఇంకా వేస్తాను. ఈ పుదీనా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్, ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేసేసాను. మా ఇంట్లో ఇవే ఉన్నాయి, సో వీటిని వేసేసా. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత నేను చివరిలో ఆలు వేసుకుంటాను. ఆలు ఇంకా టమాటో తొందరగా ఫ్రై అయిపోతుంది. టొమాటోస్ ఈసారి అయితే నేను ముక్కలుగా కట్ చేసి వేసా. ఎవ్రీ టైం నేను పేస్ట్ చేసి వేస్తాను. ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు ఇవన్నీ మగ్గిపోవాలి. ఇవన్నీ గీలో ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు, కారం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు మగ్గించుకుంటే ఇవన్నీ ఉడికిపోతాయి. ఆల్రెడీ మనం గీలో వీటిని ఒక 5 minutes వరకు ఫ్రై చేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. అండ్ దీంట్లో వాటర్ కూడా వచ్చేసాయి చూడండి. ఇదైతే నేను 3 cups రైస్కి సరిపోయేలాగా చేస్తున్నాను. మీరు ఉప్పు, కారం ఎంత తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 3 cups రైస్కి 6 cups వాటర్ వేసుకుంటాము. కానీ ఈ రైస్లో ఒక 1/2 cup తక్కువగా వేసుకుంటున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ ఆల్రెడీ ఉడికిపోయాయి అండ్ దాంట్లోంచి వచ్చిన వాటర్ కూడా మనకి రైస్కి సరిపోతుంది కాబట్టి నేను 5.5 cups వాటర్ వేసుకున్నా. అండ్ రైస్ని కూడా ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టాను. ఆ వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు వాటర్ లేకుండా రైస్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి కలిపి మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దాంట్లో సరిపోయేంత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అండ్ మీరు టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేవా. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి యమ్మీ యమ్మీ టొమాటో రైస్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ దీంట్లో గీ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కంటే గీయే యూస్ చేయండి. ఒకవేళ గీ తినని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లో వేసుకొని దీనికి కాంబినేషన్లో మంచి రైతా చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే సూపర్గా టేస్ట్ ఉంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.